మా స్పందన ఏముంది, మమ్మల్ని వాళ్ళు జీవితాంతం ఇలాగనే ఒక రోడ్ల మీద ఎక్కే పరిస్థితులను కల్పిస్తున్నారు అంతే తప్ప ఇంకొకటి తీరు మారలే. అధికారి మారినా తీరు మారలే, ప్రభుత్వం మారినా మా తీరు బతుకులు మారలే. ఏంటంటే మళ్ళీ అదే సిచ్యువేషన్ ఈరోజు చెప్పుకోవడం అంటే మాకు సిగ్గుచేటది. ఇంకా ప్రధానంగా ఏంటిదంటే మాకు ఆ హోప్స్ అన్నీ పోయినాయి. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదో చేస్తుంది ఏమో అవుతుందని ఆశలు అయితే మాకు లేవు. సో దాని గురించి మా నిరుద్యోగ మిత్రులు మేమందరం కలిసి ఏం చేసుకున్నామంటే చలో ఢిల్లీ ప్రోగ్రామ్ వేసుకున్నాం. అప్పుడు మా సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు వీళ్ళకి నెక్స్ట్ ఎత్తిపడేయడమే. ఓటు అనేది మారదుగా మాకు. ఇప్పుడు జాబ్ అంటే వీళ్ళు ఇవ్వట్లేదు, కానీ మా ఓటు హక్కుని తీయలేరుగా వీళ్ళని ఈజీగా తీసిపడేస్తాం. అంటే గతంలో వాళ్ళకి ఇంకా బాగా తెలుసు మా పవర్ ఏంటిదో బాగా తెలుసు. ఈరోజు ఏంటిదంటే మళ్ళీ మధ్యలో ఎలక్షన్స్ లేవు, అంటే పెద్ద ఎలక్షన్స్ లేవు. ఏ ఎలక్షన్స్, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేదు కాబట్టి వీళ్ళు ఏదో రంకెలేస్తున్నట్టున్నారు కావచ్చు. కానీ ఆ రోజులు కూడా దగ్గర ఏంటిది 4.5 నెలలు. మహా అంటే కళ్ళు మూసుకుంటే మళ్ళీ తెలుసుకునేలాగా అయిపోతుంది. ఏదో ఏబిఎన్లో కూర్చొని ఇలా చేతి పెట్టుకుని 10 సంవత్సరాలు ఏదో ఫేక్ పెట్టుకున్నట్టు అని కాదు. ఆ 10 సంవత్సరాలు కలగనే వయసు ఇది కూడా కాదు. మీకు ఆ స్వాతంత్రం లేకుండా చేసి పడుస్తాం. ఏంటంటే తనే అంటారు ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయని, వాళ్ళే అంటారు మళ్ళీ ఏంటిది మనకి ప్రధానంగా క్యాలెండర్ వస్తుందని. ఇక్కడ 3 నెలల్లో డబ్బులు ఖర్చు అవుతాయి అన్నప్పుడు ఇది ఈ సంవత్సరంలో చూస్తే 6 నెలలు, మళ్ళీ ఆ సంవత్సరానికి ఫీల్ అయ్యేంత వరకు 1 ఇయర్ 1.5 ఇయర్ ఎట్లయితుంది అంటే లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు తను. అంటే ఇక్కడ నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే వేరే వాళ్ళు లాజిక్ లేకుండా మాట్లాడి ఉంటే బాగుండదేమో, కానీ సీఎం సార్ మాట్లాడడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదో తన యొక్క మాట్లాడే మాటల్లో నాకు అమాయకత్వం పడుతుంది. ఇంకా అంతకుమించి తీరు ఏం మారట్లే, అనిపించట్లే నాకు. అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తే మనిషి దేహాన్ని అరెస్ట్ చేయవచ్చు, కానీ మా భావజాలాన్ని పట్టుకోలేరు వాళ్ళు. మా గుండె చెప్పుడు ఈ రోజే కాదు, తెలంగాణ ఉద్యమంలో జరిగినప్పుడు ఢిల్లీనే వణికించిన వాళ్ళను. ఇక్కడ ఇది చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఒక తెలంగాణ నిరుద్యోగ బాధ, ఆ ఘోష ఏంటిదో మూమెంట్లోనే చూసిన వాళ్ళు రాహుల్ గాంధీ. అప్పుడు ఎందుకు వినరు ఆయన? ఆ రోజు సమస్యలు ప్రధానంగా 1200 మంది నిరుద్యోగులు ప్రాణత్యాగాలు చేసింది వాళ్ళకి తెలియదా? అంటే వీళ్ళ బిడ్డలకి ఒక్క పదవులు రాకపోతే మీరు చూడండి. ఇప్పుడు వాళ్ళ గురించి నేను పేరు తీయడం అంత సబబు కాదు, కానీ ఉన్నప్పుడు వీళ్ళు ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ ప్రతి దాంట్లో వాళ్ళకు తీసుకున్నారు. కానీ మాకు ఇచ్చే విషయంలో మీకు ఎందుకు అంత నొప్పి అవుతుంది అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళే ప్రశ్నిస్తారు, రేపు వీళ్ళే ఇది చేస్తారు, వీళ్ళని క్లోజ్ చేసేస్తే మా భవిష్యత్తు బాగుంటుంది అనేది తీరు తప్ప ఇంకొకటి లేదు దాంట్లో. నెక్స్ట్ కార్యాచరణ ఏముంది? ఇప్పుడు ఇక్కడ అన్నలాంటి పెద్దన్న లాంటి పాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి కలిసే ఛాన్స్ ఇవ్వట్లే. పోనీ తనే ఏమనుకుంటుండంటే ప్రధానంగా ఇప్పుడు ఆ సచినబాబుని ఎంతసేపు కొడతాడో ఏమో, ఆ సచినబాబుని ఎంత కొట్టినా వేస్ట్ అనే విషయం ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఆ ఫోకస్ అంతా కొంచెం ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రజా సమస్యలపైన, నిరుద్యోగ పైన పెడితే బాగుంటుంది. కానీ తన యొక్క ఎనర్జీ ఎంత పవర్ ఉందో మొత్తం ఆ బీఆర్ఎస్ పైన తిట్టడంలో, దానివల్ల ఏంటంటే ప్రజలే తిరస్కరించారయ్యా. నువ్వు తిరస్కరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే పద్ధతులు బాగలేవని ఎత్తిపడేసారు. మళ్ళీ ఇంకా నువ్వు ఎందుకు ఎత్తిపడేస్తున్నావు? అనవసరంగా నీ ఎనర్జీ వృధా. అదేదో చేసేది ఇచ్చిపెట్టు, మీకు ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా మీకు ప్రొలాంగ్ అవుతుంది. కానీ అక్కడ వాళ్ళకి ఎనర్జీ వేస్ట్ చేయడం వల్ల, వాళ్ళ గురించి మీరు ఆలోచించడం వల్ల మీరు ఆలోచించాల్సిన మంచి విషయాలను ఇంకా మీరు లాస్ అవుతూ ఉన్నారు. అదే అర్థం చేసుకోకుండా ఏదో కేటీఆర్ వాళ్లకు మాట్లాడే స్థానమే లేని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ వేదికని ఇస్తున్నారు వాళ్ళను. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాల్సింది అది. ఈ మిస్టేక్ మీరు చేయకపోతే వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ వస్తుంది. వాళ్ళు ఆ రోజు మిస్టేక్ చేశారు కాబట్టి మీకు ఛాన్స్ వచ్చింది. మళ్ళీ మీరేం చేస్తున్నారు? వాళ్ళు చేసిన మిస్టేక్ వీళ్ళు చేసి వాళ్ళకు అక్కడ వేదికలు ఏర్పరుస్తున్నారు. మీరు కరెక్ట్గా ఆలోచించండి, వాళ్ళకి వేదికలే దొరకవు, జీవితంలో దొరకవు. కానీ మీరు ఆ పని చేయకుండా అటు పోయిర్రు ఇటు పోయిర్రు. ఏంది ఇవన్నీ? ఊళ్ళో మన చిన్నపిల్లగాళ్ళు స్కూళ్ళలో వాడు వీనిపైన చెప్పడం, వీడు వానిపైన చెప్పడం. మీరేమన్నా చిన్నపిల్లగాళ్ళ? మీరు రాష్ట్రాన్ని పాలించాల్సింది పోయి ఒకరినొకరు బిజ్జగించుకోవడం, ఒకరినొకరు గిల్లిగించుకోవడం. ఏంది ఇది? అసలు ఏమన్నా ఉండాలి మీకు? అసలు ఊరు పోయి గ్రామాన కార్యకర్తలు చెప్పాలంటున్నాను. ఆ కార్యకర్తలు పోయి చెప్పే తల్లిదండ్రులు ఎవరు? ఇక్కడనే మా తల్లిదండ్రులే కదా. అంటే మాకంటే మీరు ఎక్కువ మా పేరెంట్స్ని మీరు మ్యానిపులేట్ చేయగలుగుతారా? అది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇదంతా ఏంటిదంటే మొత్తం మరి ఎందుకో ఏమో మాకు తెలియదు. ఆ సీట్ ఎక్కగానే వాళ్ళ మనస్తత్వాలు మారిపోతున్నాయి, జవసత్వాలు మారిపోతున్నాయి, లక్ష్యాలు మారిపోతూ ఉన్నాయి. మేము ఏదో కోకాపేటలో కానీ లేకపోతే మీ నామినేటెడ్ పోస్టులలో కానీ మాకేమి ఇవ్వమన్నట్లే. మాకు జస్ట్
రాసే అవకాశము డేట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మాకు అప్పుడు కూడా ఏంటిదంటే మీలాగా ఏదో డబ్బులు పంచితే ఓటేసి పైకి వచ్చే వాళ్ళం కాదు. ఆ రోజు కూడా మీరే ఇస్తారు, మీరే పారదర్శకత అంటున్నారు, మా దగ్గర దమ్ము ఉంటేనే మీరు ఇస్తారు. ఇంకెందుక మీకు అంత బాధ? ఆ బాధ ఏంటిదంటే వీళ్ళదంతా ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళని తిడితే నన్ను ఏదో జనాలు ఎక్కువ చూస్తున్నారు. ఇంకా మీరు అధికార పక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారేమో. ఆ రోజు మాట్లాడిన మాటకి నేను ఏంటిదంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారా లేకపోతే అధికార పక్షంలో ఉన్నారా? ఆ మాటలకి నాకు చాలా వింత అనిపించింది. తలకు మాసిన వాళ్ళు వీళ్ళు అని, ఇంకా అది అని ఇదని. అరే ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటిది? మీరు అంత మంచి మాటలు మాట్లాడతారు, మీకు అది సబబు కాదు. కేసీఆర్ అలా మాట్లాడే వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. ఆ రోజు కేసీఆర్ మాట్లాడితే లక్షల మంది చూసేవాళ్ళు, ఇప్పుడు 1000 మంది కూడా చూడని పరిస్థితిలో వచ్చిందంటే ఎందుకు? ఆ మాటలు జారడం వల్ల, ఆ సీట్లో ఉండి ఆ మాట మాట్లాడడం వల్ల. ఇప్పుడు మీరు కూడా చేస్తుంది అదే కదా. అంటే అక్కడ వెళ్తే మరి అదేమన్నా మీకు వస్తుందా, ఆవహిస్తుందా? ఏదో ఇక్కడ మనకు బోనాలకి ఏదో మనకి ఏంటిదంటే వాళ్ళకి వస్తుంది కదా ఏదో రంగమని, వీళ్ళకి ఏమన్నా వస్తుందేమో మరి. నాకు అది అర్థం అవ్వట్లే. మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు, ఆ చైర్లో ఉన్నప్పుడు మీ యొక్క గౌరవాన్ని కాపాడుకునే విధంగానే మాట్లాడాలి. మీరు ఏదో వాళ్ళని ఊహించుకొని మమ్మల్ని మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక విధంగా మీరు అలాగనే మాట్లాడతాం అనుకున్నారనుకో, మీ రాజకీయ భవిష్యత్తే శూన్యం. మాది ఇక్కడ ఏం కాదు. సరే ఇప్పుడు కాకపోతే ఇంకేదో మేము మా కష్టాలు ఏదో ఇప్పుడు పడుతున్నట్టే పడి ఏదో ఒకటి మేము చేసుకుంటాం, కానీ మాతోని పెట్టుకున్న వాళ్ళకైతే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి పడేస్తాం, అందులో డౌటే లేదు. రెచ్చగొడతాం అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడుతున్నారంటే వాళ్ళు వస్తున్నారు మాకు. మమ్మల్ని రెచ్చగొడితే ఇది అవ్వనికి మేమన్నా మీలాంటి రాజకీయ పార్టీలాగా కుమ్మక్కులు అవి మాట్లాడే వాళ్ళము? మా మా యంగ్స్టర్లో యువతలో ఉండేదే నిజాయితీ. ఇక అదే అంటున్నా, ముందు నుండి అదే వరుతున్నాగా నేను. అదేం లేదు. వాళ్ళు ఏంటిదంటే తను ఇప్పుడు గద్దెక్కి అక్కడ ఉన్నారు, కింద అవ్వడట్లే. ఇప్పుడు ఇక్కడ మనం మనుషులం చూసినప్పుడు మన యొక్క మనసు ఏంటిదో తెలుస్తూ ఉంటుంది. పైన కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ఏంటిదంటే మనం చిన్నగా అవ్వబడుతూ ఉంటాం. ఇప్పుడు ఏంటిదంటే మా సమస్య చిన్నగా అవ్వబడుతుంది. ఈడున్నప్పుడు పెద్దగా అనిపించింది, అక్కడ వెళ్ళాకనే చిన్నగా అనిపిస్తుంది. కానీ సూది చిన్నదైనా ఈ బట్ట కుట్టుద్ది, ఈ బట్ట తీసేస్తే బరిబాత్ అవుతారు. మీ భవిష్యత్తు కూడా ఇదే. మేము చిన్న సూది లాంటి వాళ్ళమే. సీన్స్ చేంజ్ అయిపోతే వేరైపోతుంది. మరి ఇప్పుడు గ్రూప్ డిఎస్సి ఎగ్జామ్ ఉంది, హాల్ టికెట్స్ కూడా ఇచ్చారు. సరే, మాకు గ్రూప్ 2 అనేది గ్రూప్ డిఎస్సి ఎగ్జామ్ టైంలోనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. అంటే ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. మేము చేసిన ఏంటంటే గ్రూప్ 3 గ్రూప్ 2 అనేది ఒక సేమ్ సిలబస్. 3 టైంలోనే డిసెంబర్లోనే గ్రూప్ 2 వేయాలి అని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విషయం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్లో మేము గ్రూప్ 2 రాయలేము. గ్రూప్ 2 రాస్తే మేము గ్రూప్ 2 రాయాలా, డిఎస్సి రాయాలా, ఆ రెండు రాస్తే మేము ఏ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలా? మేము ఐఎంఎంలో ఉన్నాం, మేము చాలా ప్రెజర్లో ఉన్నాం, చాలా ఇబ్బందులు పాలైనాం, చాలా ప్రెజర్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము ఏంటంటే డిసెంబర్ గ్రూప్ 3 గ్రూప్ 2 సిలబస్ సేమ్. గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్లో ఉంది కదా, డిసెంబర్లో గ్రూప్ 2 వేయండి. డిఎస్సి ఇప్పుడు నిర్వహిస్తున్నారు కదా, డిఎస్సి ఇప్పుడు నిర్వహిస్తే మాకు న్యాయమైన డిమాండ్ మేము కోరుతున్నాం. అయితే అప్పుడు గ్రూప్ 2 కూడా రాసుకుంటాం కదా, అందుకనే మేము చేసినట్టు గ్రూప్ 3 సిలబస్ సేమ్ ఉన్నప్పుడు గ్రూప్ 3 అనేది నవంబర్ వేసినప్పుడు గ్రూప్ 2 అనేది డిసెంబర్లో వేస్తే మేము 2 ఎగ్జామ్ రాసుకుంటాం, ఇక్కడ డిఎస్సి కూడా రాసుకుంటాం. ఇది మా ప్రధానమైన డిమాండ్. ప్రభుత్వం స్పందించకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరితో వెళ్ళి ఫామ్ హౌస్ పాలన చేసిండు కేసీఆర్. ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన చేసిండు, మా నిరుద్యోగులు మోసం చేసిండు, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కూడా చేసిండు, పేపర్ రద్దు చేసిండు. విడిగా పేపర్లు బయట జిరాక్స్ షాప్లో కూడా దొరికినాయన్నమాట అప్పుడు గ్రూప్ 1 పేపర్. అయితే అప్పుడు ఆ నిరుద్యోగులు అప్పుడు మా తరపున మీరు నిలబడ్డారు కదా సార్, అప్పుడు మేము మా తరపున నిలబడి పోస్ట్పోన్ చేయించారు, రద్దు చేయించారు, అవన్నీ చేసారు. రాహుల్ గాంధీ సార్ని కూడా సిటీ సెంటర్ లైబ్రరీ తీసుకొచ్చారు, అవన్నీ చేసారు. మా పరంగా మీరు నిలబడ్డారు, అయితే చేసారు కదా. కాబట్టి ఇప్పుడు మేము ప్రధాన డిమాండ్ ఏం చేస్తుంటే గ్రూప్ 2 అనేది డిసెంబర్లో నిర్వహించాలి.